ప్రొటెక్షన్ కి అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ లేదు, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ లేదు. డైరెక్ట్ గా నది వచ్చి ఈ డయాఫ్రమ్ వాల్ ని హిట్ చేసింది. 2017 ఫ్లడ్స్ కి సగం ముక్క కంప్లీట్ అయిన దానికి డైరెక్ట్ గా తగిలింది. 2018 డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మాన్సూన్ వచ్చిన దానికి అప్పుడు వచ్చిన ఫ్లడ్స్ కి డైరెక్ట్ గా హిట్ అయిపోయింది. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతున్నా. అసలు పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏంటంటే మనకి అసలైంది కావాల్సిందే ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ కి ప్రొటెక్షన్ లేదు. అంటే 2018 ఫ్లడ్స్ కి ఏ రకమైన ప్రొటెక్షన్ ఈ డయాఫ్రమ్ వాల్ కి లేదు. దాని మీద అప్పుడు కవర్స్ కూడా పడినాయి. ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కాదండి, ఒకవేళ ఇది పైకి కనిపించింది కాబట్టి వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఈ డయాఫ్రమ్ వాల్ కిందన బ్రీచ్ అయిపోయి పైకి కనబడలేదు అనుకోండి, యథావిధిగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కనుక నిర్మాణం చేసామనుకోండి, వాటర్ ఎంత వాటర్ని మనం నిలబెడతాము, సుమారుగా 190 టీఎంసీ వాటర్ దానిపైన నిలబెడితే రేపన్న రోజున కిందన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కిందనున్న ఫౌండేషన్ బ్రీచ్ అయింది అనుకోండి, ఏదైనా తేడాపాడ వచ్చింది అనుకోండి, అసలు ఏమైపోతుందండి? ఈ డౌన్ స్ట్రీమ్లో ఉన్న రాజమండ్రి, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు ఏమవుతాయండి? ఆ మాత్రం సెన్స్ కనిపించట్లేదా? అసలు ధవళేశ్వరం బరాజ్ ఏదైనా తేడా వస్తే ఈ ధవళేశ్వరం బరాజ్ అనేది కనబడుతుందా? ఆ బ్రిడ్జ్ అనేది కనబడుతుందా? రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. అంటే మెయిన్ థంబ్ రూల్స్ ఫాలో కాకుండా ఆయన చేసిన కార్యక్రమం చూడండి. థంబ్ రూల్స్ ఫాలో కాల. అసలు ఎక్కడైనా కానీ ముందర నదిని డైవర్ట్ చేయాలి అంటే ఆ డైవర్ట్ అయ్యే ప్రాంతంలోంచి వాటర్ పంపించాలి కదా. అది కంప్లీట్ చేయకోకుండా కాఫర్ డ్యాములు కట్టుకోకుండా డయాఫ్రమ్ వాల్ ఎలా స్టార్ట్ చేస్తారని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంత దారుణమైన యాక్టివిటీ అంటే ఎందుకు చేశాడు చంద్రబాబు నాయుడు గారు? ఆయనకి తెలియక కాదు కదా. అంటే అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ కానీ, లేకపోతే ఇంజనీర్లు కానీ, లేకపోతే వీళ్ళందరూ కూడా పీపీఏ కానీ ఆయనకి చెప్తారు, ఏమంటే ఫస్ట్ మీరు ఇట్లా చేయకూడదు, ఫస్ట్ ఈ కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకుండా, ప్రొటెక్షన్ వాల్ కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాల్ కట్టకూడదని చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కారణం ఏంటి అంటే, కాంక్రీట్ వర్క్లు ఎప్పుడైతే ప్రారంభిస్తారో, కాంక్రీట్ వర్క్లు ఎప్పుడైతే ఎక్కువ చేస్తారో దానికి సంబంధించి కమిషన్ డబ్బులు ఎక్కువ వస్తాయి, దానికి సంబంధించి బిల్లులు ఎక్కువ వస్తాయి. దాని గురించి ఈయన ఆ డయాఫ్రమ్ వాల్ వర్క్ ముందర పెట్టుకున్నాడు. ఇంతకన్నా దారుణం ఇంకేముంటుందండి? అసలు ఎక్స్పర్ట్స్ కమిటీ ఎందుకు వేసాము? అసలు ఎందుకు వేయాల్సి వచ్చింది ఎక్స్పర్ట్స్ కమిటీ అంటే, ఈయన చేసిన తప్పిదం వలన ఏదైతే డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయింది, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ప్రదేశంలో కవర్స్ పడినాయి. అదే రకంగా ఈయన కట్టిన కాఫర్ డ్యామ్ సుమారుగా 20 మీటర్ల దగ్గర నుంచి 40 మీటర్ల దాకా కిందన జెట్ గ్రౌడింగ్ జరగాలండి. కాఫర్ డ్యామ్ కిందన వాల్ కట్టాలి. ఆ కట్టిన దాని తర్వాత దానిపైన కాఫర్ డ్యామ్ కట్టాలి. ఈయన 20 మీటర్లు యథావిధిగా వేసుకుని వెళ్ళిపోయి కిందన జెట్ గ్రౌటింగ్ ఆ కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేశాడు.